శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులకు వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ రాజయాఖ్య రాజయోగి మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధశుడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 65వ కందార్థమును మనము గురు కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, రవితమసమున్నదెరుగునే ప్రవిమలదావాగ్ని చెదలు పట్టుటెరుగునా, దినమును రాతిరిని దివమెరుగునే, లేమి లక్ష్మీదేవి ఎరుగునా, అన్నమును భోదేవి ఎరుగునా, భవన శాస్తితోలో రాపాడేటి ఎరుకాను, భవన శాస్తితే లేని బయలట్లెరుగదు, లక్ష్మీదేవి ఎరుగునా, అన్నమును భూదేవి ఎరుగునా అని అంటున్నాడు. రవితమసమున్నదెరుగునే అంటే సూర్యుడు ఆ చీకటిని ఏమన్నా ఎరుగుతాడా అంటే, ఆ చిమ్మ చీకటిలోనే మరి సూర్యుడు వచ్చినాడు కదా, ఆ చిమ్మ చీకటిలో సూర్యుడు వస్తుండగానే మరి ఆ యొక్క చీకటి అనేటువంటిది లేకపోతుంది కదా, మరి ఆ చీకటిని మరి సూర్యుడు ఏమన్నా ఎరుగుతాడా? ఆ సూర్యుడు వచ్చే వరకు ఆ చీకటి ఉన్నదా అంటే లేదు కదా. కాబట్టి లేని దానిని మరి ఆ సూర్యుడు ఏమైనా ఎరుగుతాడా అంటే ఎరగడు. మరి ఇంకేమంటున్నాడు, ప్రవిమల దావాగ్ని చెదలు పట్టుటెరుగునా అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ యొక్క తీవ్రమైనటువంటి జ్వాలలతో కూడినటువంటి ఆ మంటలతో కూడినటువంటి ఆ యొక్క అగ్ని ఆ చెదలు ఎరుగుతుందా అంటే, ఆ అగ్నిని ఆ చెదలు ఏమైనా ఎరుగుతుందా అంటే, ఆ అగ్ని దగ్గరికి రాగానే చెదలు కాలిపోతుంది. కాబట్టి అది ఉంటుందా అంటే అది అదే నిలవదు అక్కడ. చెదలు అనేటువంటిది ఆ అగ్ని ఎప్పుడైతే దాని దగ్గరికి వచ్చిందో అగ్నిలో అది దహించిపోతుంది. చెదలు అనేటువంటిది నశించిపోతుంది, లేకుండా పోతుంది. కాబట్టి మరి దాన్ని ఏమైనా ఎరుగుతుందా ఇది అంటే అది ఎరగదు. మరి అలాంటి అగ్నిని అది ఏమన్నా చెదలు ఎరుగుతుందా అంటే అది ఎరగదు. ఎందుకంటే దానిలో పడితే అది దగ్ధమైపోతుంది. కాబట్టి అది పడుతుందా దాన్ని ఏమన్నా అంటే అది పట్టుకోదు. దానికన్నా మరి ఆ అగ్నిని పట్టుకుంటుంటుందా అంటే అది పట్టుకోదు. ఎందుకంటే దాని దగ్గర రాగానే చక్కగా అది అక్కడ కాలిపోతుంది. కాబట్టి మరి దాన్ని పట్టుకుందా నచ్చి అది ఏమైనా పట్టుకుంటుందా అంటే అగ్నిని అది పట్టుకోదు. కాబట్టి అగ్నిని చూస్తేనే అది అగ్నిలో పడి అది దహించిపోతుంది. కాబట్టి మరి అగ్నిని ఏమన్నా అది పట్టుకుంటుందా అంటే అది పట్టుకోదు. కాబట్టి మరి ఇంకేమంటున్నాడు అంటే, దివమును రాత్రిని దివము ఎరుగునే అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ పగలు రాత్రిని ఎరుగుతుందా అంటే, ఈ రాత్రి అనేటువంటి చీకటి నుండే రాత్రి నుంచే ఈ పగలు అనేటువంటిది వచ్చింది కదా, ఈ పగలు వచ్చే వరకు మరి ఆ రాత్రి ఉందా అంటే లేదు. అంటే మరి పగలు వచ్చే వరకు రాత్రి లేదు కదా, మరి పగలు ఎప్పుడైతే పోతుందో మళ్ళీ రాత్రి వస్తుంది కదా, మరి ఆ రాత్రి వచ్చినప్పుడు ఈ పగలు ఉంటుందా అంటే ఉండదు. అంటే ఈ పగలు రాత్రిని ఎరగదు, ఈ రాత్రి పగలును ఎరగదు. ఎందుకంటే అది ఉన్నప్పుడు అది వచ్చినప్పుడు ఇది లేదు, అది ఉన్నప్పుడు ఇది ఉండదు, ఇది నిలవదు. కాబట్టి మరి దాని అందు ఇది ఉంటుందా అంటే ఉండదు. ఆ పగలు ఉన్నప్పుడు రాత్రి ఉంటుందా అంటే రాత్రి ఎరుగుతుందా అంటే ఆ పగలను రాత్రి ఎరగదు. ఆ రాత్రి మరి పగలను ఏమైనా ఎరుగుతుందా అంటే
అది ఎరగదు. ఎందుకంటే అది లేనే లేదు అక్కడ. రాత్రిలో ఆ పగలు ఉందా అంటే లేదు. మరి లేని దాన్ని అది ఎట్లా ఎరుగుతుంది? లేనే లేకపోయిన తర్వాత అది ఏమి ఎరుగుతుంది దానికి? అది లేదు కాబట్టి ఎరగదు. మరి అది అందుకొరకే లేమి లక్ష్మి దేవి ఎరుగునా అంటున్నాడు ఇక్కడ. లేమి అంటే ఆ లేమి అనేటువంటిది దరిద్రం ఏమన్నా ఆ లక్ష్మీదేవిని ఎరుగుతుందా? మరి ఒకవేళ ఎరిగితే ఆ లక్ష్మీదేవిని ఒకవేళ దరిద్రం ఒకవేళ ఎరిగినట్లయితే ఆ లక్ష్మీ దగ్గర ఉన్నటువంటి వరాలన్నీ తెచ్చుకుంటుంది కదా. ఇది మరి వీడు దరిద్రుడు కాక కోటీశ్వరుడు అయితే ధనవంతుడు అవుతాడు కదా. మరి ఆ ధనవంతుడు ధనం అనేటువంటి దానిని మరి ఇది ఏమైనా దరిద్రం అనేటువంటిది ఎరుగుతుందా అంటే ఎరగదు. ఎందుకంటే దరిద్రునికి ఆ లక్ష్మీదేవి ఉన్నట్లు ఏమైనా ఎరుగుతాడా అంటే ఎరగడు. దాన్ని ఎరుగుతుందా అంటే ఎరగదు. మరి ఆ విధంగానే అన్నమును భూదేవి ఎరుగునా అని అంటున్నాడు. అంటే అన్నమును ఈ భూదేవి అనేటువంటిది మరి దేని నుండి వచ్చింది అన్నము అంటే అన్నముతో పరిణామం చెందినటువంటి ఉపాధులు అన్నీ కూడా మరి అన్నరసములే కదా. ఇక్కడ అన్నములో భూమిలో ఉన్నటువంటి ఒక జలం ఏదైతే ఉన్నదో ఆ జలములో ఉన్నటువంటి అవి రెండు అన్నము నీళ్లు మనం తాగుతూనే కదా. ఆ అన్నము నీళ్లు మనలో ఉన్నటువంటివి శుక్ల శోణితములుగా మార్పు చెంది మరి అవి ఈ ఉపాధులన్నిటిగా మార్పు చెందింది ఏది అంటే అది ఆ పృథ్వీ నుండే ఉపాధులన్నీ ఉత్పత్తి అయినాయి కాబట్టి మరి ఒక ఉపాధి అయినా ఈ మానవ ఉపాధి అంటే మానవులు, మృగములు, మరి జంతువులు, తర్వాత అందువరకు మనకు 4 రకాల సృష్టి చెప్పినాడు కదా. ఉద్బీజము, సేదజము, తర్వాత అండజము, పిండజము. అంటే అండజాలైనటువంటివి మృగములు, జంతువులు అన్ని అండం నుంచి పుట్టినటువంటివి, మరి గుడ్డు నుంచి పుట్టినటువంటివి, మరి పిండ రూపముగా పుట్టినటువంటివి కొన్ని. మరి ఇవన్నీ కూడా 4 కలిసినటువంటి ఉపాధులన్నీ కూడా మరి దేని నుండి ఉత్పత్తి అయినవి అంటే భూమి నుండే ఉత్పత్తి అయినవి. కాబట్టి భూమి నుండి ఉత్పత్తి అయినటువంటి ఉపాధులకు అందుకొరకు ఆ పరమాత్మ మూతి ఇచ్చినందుకు మేత పెట్టినాడు కదా అన్నిటికీ. అంటే మూతి ఇచ్చినందుకు మేత పెట్టినాడు అన్నప్పుడు ఈ మూతులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో నోరు ఇచ్చినాడు కదా తినటానికి. మరి తినటానికి నోరు ఇచ్చినాడు కాబట్టి మేత పెట్టినాడు కదా. ఏ ఉపాధికి ఏది అవసరమో ఆ ఉపాధి అది ఆహారముగా తీసుకుంటుంది కదా అన్నముగా. అంటే మనము వరి పంటను తీసుకుంటున్నాము, కొంతమంది గోధుమలను తీసుకుంటున్నారు. అంటే ధనధాన్యములన్నీ కూడా దేని మీద పండించుకుంటున్నాము మనము అంటే భూమి మీదనే. ఒక మరేనా అంటే వరిని పండిస్తున్నాము, మక్కను పండిస్తున్నాము, గోధుమలను పండిస్తున్నాము, మరి కూరగాయలను పండిస్తున్నాము. ఇదంతా ఆహారము మరి ఎవరికి కొరకు అంటే ఈ ఉపాధి కొరకే అన్నమంతా మనకు ఉత్పత్తి అయింది కదా భూమి నుంచే. మరి ఉత్పత్తి అయినటువంటి అన్నం అంతా కూడా ఎవరి కొరకు ఉత్పత్తి అయింది అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఉపాధులన్నిటికీ కూడా ఏ ఉపాధి ధర్మంలో ఉండే ఆ ఉపాధికి అది ఆహారం. అంటే పిల్లి ఉపాధిలో ఉన్నప్పుడు దానికి ఆహారం ఏది అంటే ఎలుక. ఆ ఎలుకని అది లంఘించి పట్టేస్తుంది కదా. మరి అక్కడ పులి అన్నప్పుడు దానికి ఆహారము మరి ఒక లేడీ ఒక జంతువు ఏదో దానికి చిన్న అయినటువంటి జంతువుని కొట్టుకొని అది తింటుంది కదా. మరి ఆ విధంగానే ఒక పాము అన్నటువంటిది ఒక ఉపాధి అన్నప్పుడు దానికి కప్ప ఆహారం అవుతుంది కదా. మరి ఆ విధంగా ఇక్కడ చిలుకలు అనేటువంటి వాటికి ఆహారము మరి ఒక ధాన్యము అవుతుంది కదా. మక్కలు పెరన్ల మీద వాళ్తాయి కదా, మొక్కజొన్నలు అనేటువంటివి అవి కంకులు తింటాయి కదా. అంటే ఆహారం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనం తిన్నటువంటి ఒక ఆహారం మన ఇంట్లో ఉన్న పిల్లి తింటుంది. ఆ పిల్లి గర్భమియందు పిల్లి పుడుతుంది, బల్లి తింటుంది. మరి బల్లి గర్భమియందు బల్లిగా మార్పు సప్తధాతులుగా పరిణామం చెంది బల్లిగా మార్పు చెందుతుంది. అంతే అన్నమే కదా. మరి ఆ అన్నాన్ని ఈ భూమి ఏమన్నా ఎరుగుతుందా అంటే అన్నము నుండి నరలాది సకల జంతుజాలములైనటువంటి ఈ ఉపాధి సమస్తమునంత ప్రపంచమును కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి నివసించేటువంటి జీవోపాధులన్నిటిని కూడా మరి ఒక భూమి ఏమన్నా ఎరుగుతుందా అంటే ఎరగదు. మరి వచ్చి ఎన్నో పంటలు మనం ఆహారాన్ని పండించుకుంటున్నాం కదా, పంటలు పండించుకుంటున్నాం కదా. మరి ఆ ధాన్యాలన్నింటినీ దాని నుంచే ఉత్పత్తి అవుతున్నాయి కదా. మనం దాని నుండి అన్నం నుంచే ఉత్పత్తి అయినాం కదా. మరి దాన్ని ఏమన్నా ఇది ఎరుగుతుందా అంటే ఈ యొక్క భూదేవి అనేటువంటిది ఎరుగదు. మరి ఆ విధంగానే అన్నమును భూదేవి ఎరుగునా
భవనాశ స్థితిలో రాపాడేటి ఎరుకను భవనాశ స్థితి లేని భయాలట్లెరుగదు లక్ష్మీదేవి ఎరుగునా అన్నమును భూదేవి ఎరుగునా అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి భవనాశ స్థితులు రాపాడేటి ఎరుకను భవనాశ స్థితి లేని బయలట్లెరగదు అంటే ఈ పుట్టుక చావు అనేటువంటిది పుట్టు చావులు అనేటువంటి పుట్టు చావులు పొందుచుండేది ఏది ఇక్కడ అంటే ఈ గుర్తు అనేటువంటి ఎరుకనే. ఈ యొక్క జనన మరణాలు పొందేటువంటిది ఏది ఇక్కడ ఈ భవనాశ స్థితులు అనేటువంటివి చావు పుట్టుకలు పొందేటువంటిది జనన మరణములు ఎత్తేటువంటిది పొందుచుండేటువంటిది ఏది ఇక్కడ అంటే ఇదే గుర్తు అనేటువంటిదే ఎరుక. ఈ తెలివి అనేటువంటి ఎరుకనే కదా వచ్చిపోయేది, జనన మరణాలు వచ్చిపోయేది. మరి ఈ జనన మరణాలు పొందేటువంటిది ఈ యొక్క ఎరుకను ఆ పరిపూర్ణమేమన్నా గుర్తించుతుందా? భవనాశ స్థితి లేని బయలు అట్లా ఎరగదు. ఈ పుట్టుక చావు లేనటువంటి అది బయలు. మరి పుట్టు చావులతో కూడుకున్నటువంటిది ఇక్కడ ఎరుక. కాబట్టి ఎరుక ఈ ఎన్నో ఉపాధులని పొందుతుంది. ఆ ఉపాధి ధర్మాన్ని అది అనుభవిస్తుంది, సుఖదుఖాలను అనుభవిస్తుంది, అది మళ్ళీ నశించిపోతుంది. మరి ఈ భయభ్రాంతులు అనేవరికి ఉన్నవి అంటే ఉపాధిలో ఉన్నటువంటి ఎరుకకే ఉన్నవి. ఈ ఎరుకనే ఇది పుట్టుతుంది, ఇది సస్తుంది. కాబట్టి పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టేటి ఎరుక పోడి మెరుక కను చట్టు వల్ల కదలకుండును బట్టబయలు అని చెప్పినాడు కదా అక్కడ. మరి ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే మరి ఈ భవనాశ స్థితులు లేనటువంటిది ఇది ఈ చావు పుట్టుకలు లేనటువంటిది ఈ బయలు. కాబట్టి బయలు అనేటువంటి దానికి శరీరము ఉంటే కదా అది మరణించేది. ఈ శరీరం ఉంది కాబట్టి మనకు శరీరం ఉంది కాబట్టి శరీరం ఒకసారి నశించిపోతుంది. కాబట్టి దాంతో మరి ఎరుక కూడా నశించిపోతుంది. కాబట్టి మరి ఉపాధితో ఉన్నటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది మరి ఆ చావు పుట్టుకలను తెలుసుకుంటుంది. అది మరి ఆ యొక్క సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. ఏది ఇక్కడ అంటే శరీరంతో కూడినటువంటి ఎరుకనే. కాబట్టి ఆ శరీరముతో ఆ సావు పుట్టుకలు లేనటువంటిది ఆ పరిపూర్ణం కాబట్టి బయలు. కాబట్టి ఆ బయలు మరి దీన్ని ఏమైనా ఎరుగుతుందా అంటే ఎరుగదు అని చెప్పి ఇక్కడ మనకు ఈ కందార్థములో భాగవత కృష్ణదేశకేంద్రుల వారు కొటేషనిస్తున్నాడు. ఏమని ఇక్కడ అంటే సూర్యుడు చీకటిని ఎరుగుతాడా అంటే ఎరగడు. అంటే ఈ అగ్నిని ఏమైనా చెదలు పట్టుకుంటుందా? దాన్ని ఏమన్నా పట్టుకుంటుందా అంటే అది పట్టుకోదు. ఎందుకంటే దాని లోపల పడి అది దహిస్తుంది. అగ్ని అందు అది లేకపోతుంది. కాబట్టి ఆ అగ్నిని ఏమనేది పట్టుకుంటుందా అంటే పట్టుకోదు. ఆ పగలు రాత్రిని ఏమైనా ఎరుగుతుందా? ఈ రాత్రి పగలనేమన్నా ఎరుగుతుందా? మరి దరిద్రము లక్ష్మీదేవిని ఏమైనా ఎరుగుతుందా? మరి అన్నమును ఈ భూదేవి ఏమైనా ఎరుగుతుందా? కాబట్టి మరి పుట్టు చావులు లేనటువంటి దాన్ని బట్టబయలు ఏమైనా ఎరుగుతుందా? అట్లా మనకు 5 కొటేషన్లు ఇస్తున్నాడు ఈ కందార్థం లోపల. కాబట్టి 5 ఉపమానాలు ఇచ్చి మనకు ఇది ఎరుగుతుందా? సూర్యుడు చీకటిని ఎరుగుతాడా అంటే ఎరగడు. ఆ విధంగా బయలు ఈ ఎరుకను ఎరగదు. మరి ఆ చెదలు అగ్నిని పట్టుకుంటుందా అంటే ఎరుకను దాన్ని పట్టుకొని పోదా? బట్టబయలు ఏమైనా పట్టుకుంటుందా అంటే ఇది పట్టుకోదు. దాని దగ్గర ఎరుక తానే ఇది ఆ చెదలు ఎలా అయితే నశించిపోతుందో, అది కాలి దగ్ధమైపోతుందో, ఆ బట్టబయలు అనేటువంటిది గురు సూచన కాగానే అది తానే దగ్ధమైపోతుంది, లేకపోతుంది. చావు అంటే ఏంటిది ఇక్కడ అంటే నీవు గురుమూర్తి యొక్క అనుగ్రహ కృపతో ఆ సూచనలో నీవు లేకపోవడమే మరణము. కాబట్టి ఎప్పుడు ఆ ఆ యొక్క ఉపదేశాన్ని పొంది ఆ యొక్క గురు సూచన ఎప్పుడైతే నీకు అవుతుందో ఆనాడే నువ్వు చనిపోయిన వాని కింద లెక్క. అంటే ఇప్పుడు ఈ శరీరం ఉంది కదన్నయ్య అంటే శరీరముతో ఉన్నా కూడా ఆ శరీరములో లేనటువంటి వాడు. కాబట్టి వీడు ఆ ఉన్నా లేని శరీరం వాడే. కాబట్టి మళ్ళీ ఈ శరీరం మళ్ళీ ఇదేమన్నా మళ్ళీ మొలకెత్తుతుందా అంటే ఇది గింజ మొలక ఎత్తదు. ఎందుకంటే ఈ అంకురము నశించిపోయింది. ఎందుకంటే ఆ యొక్క గురు బోధ అనేటువంటి అగ్ని, ఆ యొక్క చెదలు అనేటువంటిది ఆ అగ్నిలో ఎట్లయితే దహించిపోతుందో
ఆ అగ్ని అనేటువంటి ఒక బోధ అనేటువంటి ఒక వేడిమికి అంకురం అనేటువంటిది కాలిపోయింది. కాబట్టి ఇది మళ్ళీ జన్మ ఎత్తుతుందా అంటే ఇది ఎత్తదు. అది ఎందుకు ఎత్తదు అంటే అది బటబయలు, అది ఎత్తుతుందా అంటే ఎత్తదు. దానికి మరణం లేదు, జన్మ లేదు. కాబట్టి ఆ స్థితిలో ఇది ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళే ఇక్కడ మనకు అలాంటి అశరీరులే మనకు సద్గురుమూర్తులు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి ఈ విధముగా ఈ యొక్క దరిద్రమును ఆ లక్ష్మీదేవి ఏమైనా ఎరుగుతుందా? దరిద్రము లక్ష్మీదేవిని ఎరుగుతుందా అంటే ఎరగదు. ఈ అన్నమును భూదేవి ఎరుగుతుందా అంటే ఎరగదు. కాబట్టి ఆ విధంగానే మరి పుట్టు చావులు పొందేటువంటి ఎరకను బట్టబయలేమన్నా, పుట్టు చావులు లేనటువంటి బట్టబయలేమన్నా ఎరుగుతుందా అంటే ఎరగదు అని చెప్పి ఇక్కడ మనకు ఉపమానములతో కొటేషన్ ఇస్తున్నాడు భాగవత కృష్ణదేశకేంద్రుల వారు. కావాలంటే చూసుకోమని మనకు కొటేషన్ ఇస్తున్నాడు. అది ఎరుగుతుందా అంటే ఎరగదు. అది ఒక సూర్యుడు ఆ చీకటిని ఎరుగుతాడా అంటే ఎరగడు. చీకటిలోనే వచ్చినాడు కదా, మరి వచ్చినప్పుడు ఆ చీకటిని ఎరుగుతాడా అంటే అది లేకుండానే పోతుంది తన చివరకు. కాబట్టి మరి ఎరిగేటువంటిది లేనే లేదు. కాబట్టి ఆ ఎరిగేటువంటి ఎరకనే లేకపోతుంది. చీకటి ఎట్లా లేకపోతుందో ఆ విధంగానే లేకపోతుంది అని చెప్పి ఇక్కడ మనకు 5 కొటేషన్లు ఇచ్చి 5 ఉపమానాలతో ఈ కందార్థము ఎంతో మనకు ఈ భయలు ఈ యొక్క ఎరకను ఎరగదు. ఈ ఎరకని ఒకవేళ ఎరక దాన్ని ఎరుగుదామని పోతే ఇదే దగ్ధమవుతుంది అనేటువంటి యొక్క భావాన్ని మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువర్యుల వారు మనకు నిర్ధారణ కొటేషన్ ఇచ్చి చూపెడుతున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై.